హాయ్ హలో. ఇవాల్టి ఎపిసోడ్లో మనము అక్బర్ బీర్బల్ ఒక నీతి కథ చెప్పుకుందాము. అయితే ఒకరోజు అక్బర్ మహారాజు సభకి ఇద్దరు వస్తారు, రాము సోము అని రైతులు వస్తారన్నమాట. అప్పుడు బీర్బల్ అడుగుతాడు, ఏమిటి మీ సమస్య అంటే రాము అంటాడు, మహారాజా సోము నా తోటకి వచ్చి అన్నీ అక్కడ పనస పళ్ళన్నీ కోసుకుని పోయాడు అని అంటాడు. అయితే చెట్టుకున్న పనస పళ్ళు అని అంటాడు. అయితే సోము అంటాడు, లేదు మహారాజా, నేను అట్టుగుండగా వెళ్తుంటే నాకేదో చప్పుడు వినిపించింది, నన్ను రమ్మన్నట్టు. అప్పుడు పనస చెట్టు దగ్గరికి వెళ్తే నువ్వు ఈ చెట్టు మీద ఉన్న కాయలన్నీ కోసుకో అని చెప్పింది నాకు పనస చెట్టు అని అంటాడు. అందుకని నేను ఆ కాయలన్నీ కోసేసుకున్నాను అని అంటాడనమాట. అప్పుడు బీర్బల్ ఏమంటాడంటే, మహారాజు దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్తాడు. సరే అని అక్బర్ మహారాజు ఏం చేస్తాడంటే, సోము మనము చాలా ముఖ్యమైన పని చేయాలి పద అని రాము సోముని అక్కడ భవనం పక్కనే ఉన్న బావి దగ్గర తీసుకెళ్ళి ఏం అక్బర్ మహారాజు ఏమంటాడంటే సైనికుడికి చెప్తాడంట, అతన్ని సోముని బావిలోకి దింపు అని. అయితే అతన్ని కింద వరకు దించిన తర్వాత, నీళ్ళు ఉన్న చోటు వరకు దించిన తర్వాత చెవు ఇట్లా పెట్టి వింటూ, ఏంటి అంటే ఈ సోముని లెక్కలేనన్ని సార్లు ముంచి తీయాలి బావిలోంచి అని వినిపించినట్టుగా అక్బర్ మహారాజు బయటికి అంటాడనమాట. అంటే అప్పుడు సోముకి అర్థమవుతుంది, మహారాజా నన్ను క్షమించండి, నేను కావాలని రాము తోటలో పనసపళ్ళు కోసుకున్నాను అని చెప్పి క్షమించమని దండన విధించవద్దని ప్రార్థిస్తాడనమాట. సో అట్లా బీర్బల్ చతురతతో న్యాయం చేకూరుస్తాడు రాముకి. సోముకి దండన విధించకుండా మందలించి రాము కాయలన్నీ పనసకాయలన్నీ కూడా ఇచ్చేసామని బుద్ధి చెప్తాడు. సో అది కదా. సో అంతగా అయితే సోము వెళ్ళి రాముని అడగచ్చు, నాకు పనసపళ్ళు కావాలి అంటే అతనే ఇచ్చేవాడు. సరే, అది మోరల్ ఆఫ్ ది స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.